హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా దగ్గర అయితే వర్షం చల్లగా పడుతుంది. చల్లగా వర్షంలో మనకు వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. మరి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఫాస్ట్గా ఈజీగా మనం మిర్చి బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం అది చూసేద్దాము. చూసారు కదా, మిర్చిని అయితే మనము ఇంట్లో ఉండేనైతే మిర్చిని యూజ్ చేస్తున్నానండి. నేనైతే వర్షం పడుతుంది కదా, మన దగ్గర అయితే ఈ మిర్చినే ఫ్రెష్గా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎండింగ్లో అయితే కట్ చేసి పెట్టుకొని మధ్యలో కాట్ కూడా పెట్టేసుకున్నాను. మనము ముందుగా అయితే శనగపిండిని తీసుకుందాము. హాఫ్ స్పూన్ అయితే బియ్యపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. క్రిస్పీగా మిర్చి బజ్జీ చాలా బాగుంటుందండి. అందులో కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వామును కూడా యూస్ చేశాను. కొద్దిగా చిటికెడు వంట సోడా వేస్తే పొంగుతూ చాలా బాగా మిర్చి బజ్జీలు వస్తాయి. మనకు ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ చాలా మృదువుగా కలుపుతూ చాలా బాగా వస్తాయండి మిర్చి బజ్జీలు. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం పిండినంతా బాగా కలిపెట్టుకొని మనకు వేలికి అంటేలాగా మనం పిండిని అయితే కలపాలన్నమాట. అలా అయితే మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనం వేడిగా అయితే ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. మనం మిర్చీలు అయితే వేసేసుకున్నాము. అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుందాము. చూసారు కదా, వేడిగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంటుంది. ఇంకా మిర్చి బజ్జీ అంటే ఆనియన్ తప్పకుండా ఉండాల్సిందే. చూసారు కదా, మా దగ్గర చల్లగా వర్షం పడుతుంది. వేడిగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మరి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.